హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 948కి అందరికీ స్వాగతం. ఏంట్రా అప్పుడే మొదలెట్టేమంట్రా? న్యూస్ ఇంకా స్టార్టే కాలేదు. ఆడిదాడికి ఎవరికి ఇవ్వాలి? ఆడిదాడికి ఇచ్చేసేయి. ఆడేవాడు ఆడికి నేనేమి ఇవ్వాలి? అరే అసలే తెక్కెక్కేసి ఉన్నాను ఈరోజు. నువ్వు ఏదైనా విషయం అంటే తొందరగా చెప్పు. మా ఫ్రెండ్కి గివ్ అవే వచ్చింది. 199 రూపాయలు డబ్బులు ఇస్తే నీకు కొరియర్ చేస్తానని చెప్పేవంటగా. నాకు చెప్పాడులే, ఆడికి గివ్ అవే ఆడికి ఇచ్చేసేయి. సో విన్నారుగా ఫ్రెండ్స్. సో ఈ విధంగా నాని ప్రభాకర్ నేను మీకు గివ్ అవే వచ్చింది. మీరు 199 రూపీస్ పే చేసి కొరియర్ ఛార్జెస్ కోసం మీ గివ్ అవే మీరు తీసుకోండి అని చెప్పేసి కొంతమంది ఫ్రాడ్స్ ఈ విధంగా మెసేజ్లు అయితే పంపిస్తున్నారంట. సో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఈ ఇష్యూకి సంబంధించి నేను ఒక వీడియోని రోజు మార్నింగ్ పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ చూసి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. నేనే కాదు, నాలాంటి యూట్యూబర్స్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా గివ్ అవే వేస్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్పుకొని కూడా చాలా మందిని ఇదే రకంగా అయితే ఫ్రాడ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో విన్నావు కదా, వెళ్ళి ఆ వీడియో చూసుకో. అంటే ఇప్పుడు నువ్వు ఇవ్వవా మరి ఆ డబ్బులు? మింగినట్టే. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో K9 ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. నెక్స్ట్ మంత్ 6వ తారీఖుని ఈ మొబైల్ని అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 768G ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టు వస్తుంది. ఇది 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు చైనాలో లాంచ్ అయిపోతున్నారు. ఈ ఒక్క మొబైలే కాదు, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అలాగే స్మార్ట్ బ్యాండ్ కూడా అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మనకి K సిరీస్ ఇండియాలోకి తీసుకురావడం అయితే మానేసింది ఒప్పో. కాకపోతే ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అలాగే స్మార్ట్ బ్యాండ్ అయితే మన ఇండియాలోకి తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే Xiaomi నుంచి. Xiaomi ఈ రోజు ఇండియాలో మీ ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది అనమాట. అందులో ముందుగా చెప్పుకోవాల్స్తే మీ QLED టీవీని అయితే లాంచ్ చేసింది. ఇంతకుముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో చాలా పెద్ద టీవీని అయితే లాంచ్ చేస్తుంది Xiaomi అని చెప్పేసి. ఆ టీవీ ఇదే. సో ఇందులో సరికి 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ప్యాచ్ వాల్ మీద అయితే ఈ టీవీ అయితే రన్ అవుతుంది. ఇక ఈ టీవీ ప్రైస్ చూస్తే వీళ్ళు 1,20,000 రూపాయల వరకు ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రైస్ ఎక్కువ అని మీకు అనిపించవచ్చు, కానీ ఇది 75 ఇంచెస్ టీవీ. సో ఇదే కనుక మనం సోనీలో కానీ ఎల్జీలో కానీ శాంసంగ్లో కానీ ఈ కైండ్ ఆఫ్ టీవీ కొనాలి అనుకుంటే ఇంచుమించు ఎంత లేదు 3 లక్షల నుంచి 8 లక్షల దాకా పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో అంత ప్రైజెస్ అయితే వాటిలో ఉంటాయి. సో మీది పెద్ద హాల్ ఉంది, మీ ఇంట్లో చాలా పెద్ద టీవీ గురించి చూస్తున్నారు అనుకుంటే అక్కడ ఈ టీవీకి అయితే మీకు పనికొస్తుంది. కానీ విడిగా అయితే ఈ టీవీ చిన్న చిన్న గదుల్లోకి అయితే పనికిరాదు, చాలా దూరం నుంచి చూడాల్సి వస్తుంది అనమాట ఈ టీవీని. సో అలాగే మీకు పెద్ద ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఇది మనకి 4K సపోర్ట్తో అలాగే డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ విజన్తో 30 వాట్ సౌండ్స్ అవుట్పుట్ స్పీకర్స్తో అయితే ఈ టీవీ వస్తుంది. ఇక అలాగే Xiaomi Mi 11 Ultra, Mi 11X, Mi 11X Pro అని చెప్పేసి మొత్తం 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ 3 మొబైల్స్ని చైనాలో లాంచ్ చేసిన మొబైల్స్ని ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేసింది. Mi 11 Ultra అదే పేరుతో లాంచ్ చేసింది. Mi 11X అండ్ Mi 11X Pro ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే K40 అండ్ K40 Pro మొబైల్స్ని మన ఇండియాలోకి వచ్చేసరికి Mi 11X అండ్ Mi 11X Pro అని చెప్పి లాంచ్ చేసింది. జస్ట్ మీకు Mi 11X Proలో K40 Proలో డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ కెమెరా అనమాట. అక్కడ వచ్చరికి 64 మెగాపిక్సెల్తో మెయిన్ కెమెరా లాంచ్ చేస్తే ఇక్కడ వచ్చరికి 108 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేశారు. ఇదే డిఫరెన్స్, ఇంకా మీకు పెద్దగా వీటిలో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇందులో మేజర్గా చెప్పుకోవాల్సింది Mi 11 Ultra. సో Mi 11 Ultra వచ్చేసరికి మనం ఇంతకుముందు అనుకున్నాం అక్కడ 70,000 లాంచ్ చేశారు, ఇక్కడ మరి ఎంతకు లాంచ్ చేస్తారని. సో ఇక్కడ కూడా మనకి 70,000 రూపాయలకి Mi 11 Ultra అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి MI నుంచి వచ్చిన ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్రెడీ OnePlus మొబైల్స్ ఉన్నాయి కదా. OnePlus 70,000కి అయితే మొబైల్ తీసుకొచ్చింది, OnePlus 9 Pro. సో దానికి పోటీ ఇవ్వడం కోసం వీళ్ళు ఈ మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా రెండు పక్కన పెట్టి మనకు స్పెసిఫికేషన్స్ అవి చూసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసరికి Mi 11 Ultra బెటర్ ఆప్షన్ అవుతుందన్నమాట మీకు OnePlus 9 Proతో కంపేర్ చేస్తే. కాకపోతే చాలా మందికి Xiaomi మొబైల్స్ అంటే నచ్చవు. ఆ విషయంలో సరే చాలా మంది ఎక్కువగా OnePlusకే ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. అదొకటి చాలా అనమాట OnePlus 9 Pro ఎక్కువ సేల్ అవ్వడానికి. సో ఈ మొబైల్ మీకు IP సర్టిఫికేషన్తో వస్తుంది, అలాగే మీకు బెస్ట్ కెమెరాస్తో వస్తుంది. మనకి డెక్సోమార్క్ స్కోర్లో చూస్తే టాప్ మోస్ట్ కెమెరా స్కోర్ చేసింది ఈ Mi 11 Ultra అనమాట. అలాగే మీకు రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఈ రకంగా మీకు కావాల్సిన అన్ని రకాల మీకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్ని మీకు ఇందులో అయితే ఉంటాయి. దీంట్లో బ్యాక్ సైడ్ కూడా మీకు చిన్న డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. 1.1 ఇంచెస్ డిస్ప్లే, మీకు సెల్ఫీకి కూడా ఆ బ్యాక్ కెమెరాని యూజ్ చేయడానికి ఈ డిస్ప్లే అయితే యూజ్ అవుతుంటుంది. ఇక అలాగే Mi 11X అలాగే Mi 11X Pro ఈ రెండు మొబైల్లోని స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఒక ప్రాసెసర్ అలాగే మెయిన్ కెమెరా డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు చెప్పేసాను K40 అండ్ K40 Pro మొబైల్సే. కాకపోతే మన ఇండియాలో లాంచ్ అయింది కూడా ఒకసారి మీకు స్పెసిఫికేషన్ చెప్తాను. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తాయి. డిస్ప్లే వచ్చరికి 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 1300 వరకు మీకు బ్రైట్నెస్ నట్స్ అయితే ఉంటాయి, పీక్ బ్రైట్నెస్ నట్స్ అంటే అవుట్డోర్లో కూడా మీకు చక్కగా అయితే డిస్ప్లే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇందులో స్టోరేజ్ చూస్తే డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. Mi 11Xలో మీకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సార్.
మీ 11X ప్రోలో వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇంతే డిఫరెన్స్. ఫ్రంట్ కెమెరా వస్తే 20 మెగాపిక్సెల్ ఉంటాయి రెండింటిలోనూ. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే బ్యాటరీ చూసుకుంటే 4520 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తాయి. ఈ మొబైల్ మీకు ఎటువంటి ఐపీ రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటివి అయితే ఏమీ ఉండదు. ఇక మీ 11Xలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటే మీ 11X ప్రోలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్రైజెస్ చూసుకుంటే గతంలో మనం చెప్పుకున్నట్టుగానే అవే ప్రైజెస్లో అయితే తీసుకొచ్చారు. మీ 11 అల్ట్రా ప్రైస్ చూసుకుంటే 69,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 256GB వేరియంట్ని ఒక్కదాన్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. మీ 11X ప్రైస్ చూస్తే 29,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 6GB 128GBతో వస్తుంది. 8GB 128GB వేరియంట్ ప్రైస్ 31,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మీ 11X Pro 8GB 128GB వేరియంట్ 39,990 రూపాయలు పెడితే 8GB 256GB వేరియంట్ 41,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ నెల 24వ తారీఖు నుంచి మీ 11X Pro సేల్కి వస్తే 27వ తారీఖు నుంచి X అయితే సేల్కి రాబోతుంది. సో ఈ ప్రైజెస్కి మొబైల్స్ కొనొచ్చు అంటే మొత్తం అన్ని మంచి ప్రైజెస్కే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు. అక్కడ ఒకసారి వన్ ప్లస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్. మీకు మీ బడ్జెట్ 30,000 రూపాయలు అనుకుంటే అక్కడ మీకు మీ 11X అయితే సరిపోతుంది. కాకపోతే మనకి చైనాతో కంపేర్ చేస్తే ఇండియాలో కొంచెం ప్రైజెస్ ఎక్కువ పెట్టారు. అందుకే వీళ్ళు వచ్చేసరికి రెడ్మీ కాకుండా ఎంఐ బ్రాండ్లో అయితే ఈ మొబైల్స్ని తీసుకొచ్చారు. ఎంఐ బ్రాండ్ అయితే ఎక్కువగా దోచుకోవచ్చని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో A53s ఈ మొబైల్లో వచ్చేసరికి 5G వేరియంట్ని ఈ నెల 27వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా సో ఒప్పో అయితే పోస్టర్లు రివీల్ చేసింది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 15,000 లోపే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతుందంట. మరి చూడాలి. ఇక్కడ వచ్చేసరికి అదే 15,000 లోపు వీళ్ళ అబ్బాయి రియల్మీ 8 5G అయితే ఉంది. సో దానికన్నా డౌన్గ్రేడ్ స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్ని వీళ్ళు తీసుకొస్తారు. సో అక్కడ వచ్చేసరికి వీళ్ళు టార్గెట్ ఏంటంటే దీన్ని చూపించి అక్కడ రియల్మీని అమ్మిచ్చేద్దామని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో S1 Pro, Z1 Pro, Z1X ఈ 3 మొబైల్స్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 11 ఫన్ టచ్ OS 11తో అప్డేట్ అనేది ఇప్పుడు వివో రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ 3 మొబైల్స్ ఏమైనా మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. నేనేమి వాడట్లేదు. నిన్ను ఎవడరా అడిగాడు, పోయి ఆడుకో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ చైనాలో Q సిరీస్లో ఈరోజు 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. Q3i, Q3i Pro అని చెప్పేసి 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ 3 మొబైల్స్లో మనకి Q3i చూస్తే మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 8 5G వేరియంట్ మొబైల్ ఉంది కదా. సో సేమ్ మొబైల్ని వీళ్ళు Q3i పేరు మీద అక్కడ లాంచ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. అంతకుముందు ఆల్రెడీ V13 పేరు మీద అదే మొబైల్ లాంచ్ చేశారు. కాకపోతే ఆ మొబైల్కి ఈ మొబైల్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంది, ఇండియాలో లాంచ్ చేసిన దాంట్లో 16 మెగాపిక్సెల్ ఉంది. సో ఇది చాలా కంపెనీలకి రీబ్రాండ్ చేసి మళ్ళీ లాంచ్ చేయడానికి, అందుకే Q3i పేరు మీద లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక మనం Q3 అండ్ Q3 Pro ఈ 2 మొబైల్స్ కనుక చూస్తే ఒక మొబైల్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఒకసారికి మీడియాటెక్ డెమెన్సిటీ 1100 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో 3 మొబైల్స్ 5G సపోర్ట్తో ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. మేబీ ఇందులో నేను అనుకోవడం Q3 Proని కానీ లేకపోతే Q3ని కానీ సో మన ఇండియాలో రియల్మీ 8 Pro 5G వేరియంట్ పేరు మీద లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే రియల్మీ డిజైనింగ్ ఇన్ఫినిటీ అని అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు వాల్ పేపర్ని అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది. రియల్మీ 8 5G వేరియంట్ మొబైల్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా. సో ఆ మొబైల్కి వచ్చేసరికి వాల్ పేపర్స్ని డిజైన్ అయితే చేసి $10,000 వరకు విన్ అయితే అవ్వచ్చు అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 74 లక్షలు అవుతుందా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి డాగి కాయిన్ రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అని చెప్పేసి. సో అలాగే మనకి డాగి కాయిన్ ప్రైస్ కూడా పెరుగుకుంటూ అయితే వెళ్ళింది రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే. సో 10 రూపాయలు ఉన్నది 20 రూపాయలు అయింది, 20 రూపాయలు ఉన్నది 26 రూపాయలకి వెళ్ళింది. అలాగే 34 రూపాయల వరకు అయితే ఈ డాగి కాయిన్ కాస్ట్ అయితే చేరుకుంది కదా. అయితే ఇప్పుడు మనకి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి మళ్ళీ ఇది డౌన్ అవడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తే దీని ప్రైజు 17.5, ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు ₹17 ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే చాలా వరకు డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో నేను ఆ రోజు ఊపులో కొనేద్దామని ఊపు వచ్చింది, బట్ అసలు నేను కొనలేకపోయాను. సో కొనపడమే మంచిదైంది. ఏంట్రా ఎడుతున్నావు? నువ్వు కొన్నావా? నేను కొనేసాను. ఎలన్ మస్క్ అంకుల్ వెనకాల ఉన్నాడు కదా, మనకేటి భయం అనుకొని కొనేసాను. ఇప్పుడు ఏం చేయాలి? అడుక్కు తిను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 15 అలాగే iPadOS 15లో కొన్ని కొత్త మార్పులను అయితే తీసుకురాబోతుంటే తెలుస్తుంది. iOS 15లో మనకి నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే తీసుకురాబోతుందంట. iPadOSలో కనుక చూస్తే మనకి ఇప్పుడు చూస్తున్న ఏదైతే హోమ్ స్క్రీన్ UI ఉందో దీన్ని అయితే చేంజ్ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక అలాగే మనకి యాపిల్ తీసుకొచ్చే ఏవైతే మొబైల్స్ ఉంటాయో అంటే OLED డిస్ప్లే ఉన్న మొబైల్స్, రీసెంట్గా వచ్చే అన్ని మొబైల్స్లో మనకి మనం OLED డిస్ప్లేనే యాపిల్ మొబైల్స్లో చూస్తున్నాం. యాక్చువల్గా వీటికి సప్లయర్స్ వచ్చేసరికి శాంసంగ్, LG, బో ఈ ముగ్గురు అయితే వీటిని అయితే సప్లై చేస్తుంటారు. మేజర్ సప్లయర్ చూసుకుంటే ఇందులో 76% వరకు శాంసంగ్ అయితే సప్లై చేస్తుంది. ఈ ప్రొసెసర్కి యాపిల్, ఎల్జీకి, బోకి ఎక్కువ సప్లై ఇవ్వాలని చెప్పి చూస్తున్నట్టు తెలుస్తుంది. శాంసంగ్ ఇప్పుడు ఇస్తున్న సప్లైని తగ్గించి ఎక్కువ శాతం ఎల్జీకి తర్వాత బోకే ఇవ్వాలని చెప్పేసి భావిస్తుందంట. సో ఎందుకు రీజన్ ఏంటో మనకైతే తెలియదు, కానీ మొత్తానికైతే ఈ విధంగా అయితే అనుకుంటుంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఓలా నుంచి ఓలా ఈ స్కూటర్స్ని అయితే తీసుకురాబోతున్నాను. ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. బెంగళూరులో వీళ్ళు ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి అక్కడ ప్రతి 2 సెకండ్లకి ఒక స్కూటర్ని అయితే ప్రొడక్షన్ తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. వరల్డ్లోనే ఇది అతిపెద్ద ఫ్యాక్టరీ అవుతుంది అనుకోండి. ఇంతకుముందు మనం చాలా రోజులు అయింది అనుకుంటా ఈ టెక్న్యూస్ గురించి మాట్లాడుకొని. ఇప్పుడు వచ్చేసరికి దీనికి సంబంధించిన బ్యాటరీ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఛార్జింగ్ స్టేషన్స్ని వీటిని అయితే దేశవ్యాప్తంగా పెంచాలని చెప్పేసి అయితే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇండియాలో చూస్తే మొత్తం 400 సిటీస్లో 1 లక్షకి పైగానే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్టుగా అయితే ఇప్పుడు ఓలా చెప్తుందనమాట. ఇంకా ఈ ఇయర్ చూసుకున్నట్టయితే స్టార్టప్ కింద వీళ్ళు 100 నగరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే పెట్టబోతున్నట్టుగా సో ఇప్పుడు ఓలా అయితే చెప్తుంది. సో నిన్నే మనం మాట్లాడుకున్నాం, హీరో వచ్చేసరికి గూగోరోతో వీళ్ళు పార్ట్నర్షిప్ కలిసి వీళ్ళిద్దరు కలిసి ఒక స్కూటర్ని అలాగేసరికి ఛార్జింగ్ స్టేషన్స్ అనే కన్నా అది బ్యాటరీ స్టేషన్స్ అని చెప్పొచ్చు. సో వాటిని అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారని చెప్పేసి సో ఇప్పుడు వచ్చేసరికి ఓలా కూడా అయితే అలాంటి ప్లాన్లోనే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A22 5G వేరియంట్ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఈ మొబైల్ నుండి ప్రాసెసర్ అయితే బయటకు వచ్చింది. మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే మనకి ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ మనకి చూడడానికి ఎలా ఉండబోతుంది అనేది ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మామూలుగా ఈ స్పెసిఫికేషన్తో ఒకవేళ ఈ మొబైల్ తీసుకురావాలంటే బిలో 15,000లో తీసుకురావాలి. కాకపోతే ఇది ఏ సిరీస్ కాబట్టి వీళ్ళు ఆఫ్లైన్ ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఇక దగ్గర 20,000 రూపాయలు పెట్టినా ఆశ్చర్యం లేదు సామ్సంగ్. అలాగే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అలాగే వాచ్ 3 వాచెస్కి వీళ్ళు కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు వైఫైని ఇంకా ఇంప్రూవ్ అయితే చేశారంటే మీరు వాచ్ 3 రెండిట్లో ఏదైనా వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీకి సంబంధించిన మరో మొబైల్ ఇప్పుడు మనకి చైనాలో అయితే స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే రియల్మీ ఈ మొబైల్ని ఎందులో తీసుకొస్తుంది అనేది తెలియదు, కానీ రియల్మీ నుంచి మాత్రం ఇంకో 3 మొబైల్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మన ఇండియాలో వచ్చేసరికి జీటీని తీసుకురాబోతున్నారు. దీని వచ్చేసరికి రియల్మీ X7 అల్ట్రా కానీ మ్యాక్స్ పేరు మీద తీసుకొస్తారనుకున్నాం. అయితే రియల్మీ GT ప్లస్ అని ఒకటి, రియల్మీ Q3 ప్రో ప్లస్ అని చెప్పి ఒకటి, ఇంకా రియల్మీ X7 ప్రో అల్ట్రా ప్లస్ అని చెప్పేసి మరో మొబైల్ నేమ్స్ అయితే బయటకు వస్తున్నాయి అనమాట. ఈ ప్లస్లు ఏంటో ప్రోలు ఏంటో మ్యాక్స్లు ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇన్ని తోకలు ఎందుకు, అంటే ఎంత పెద్ద తోక పెడితే అంత గొప్ప మొబైల్ అనుకుంటారనేమో. ఇక ఫైనల్ చూస్తే మనకి ఒప్పో ట్యాగ్, శాంసంగ్ ట్యాగ్ తీసుకొచ్చింది, యాపిల్ కూడా ట్యాగ్ తీసుకొచ్చింది. మేము తీసుకురాకపోతే మళ్ళీ మా ఫ్యాన్స్ ఫీల్ అవుతారని చెప్పేసి ఒప్పో అనుకున్నట్టుంది. సో అందుకని చెప్పి ఒప్పో ట్యాగ్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. సో వాళ్ళిద్దరూ స్టాండర్డ్ బ్యాటరీస్తో తీసుకొస్తాం, మేము అలా ఎందుకు తీసుకొస్తాం, మేము ఒకసారికి ఛార్జింగ్ బ్యాటరీతో తీసుకొస్తాం అని చెప్పి వీళ్ళు ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ ట్యాగ్ని తీసుకురాబోతున్నారు. దీనిలో ఒకసారి Type-C పోర్ట్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. యాక్చువల్గా వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే ఈ ట్యాగుల వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు. ఏదో ఒకరు తీసుకొచ్చారు కాబట్టి వరుసగా మనము తీసుకురావాలని చెప్పి అందరూ వరుస కడుతున్నారు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఈ ట్యాగులతో అంత ఉపయోగం అయితే నాకేం కనిపించలేదు. నా దగ్గర ట్యాగ్ ఉంది, ఏమి యూజ్లెస్. సో అలాగ తగిలిచ్చేసి ఏదో అలంకారానికి ఉంచడమే తప్పితే 3,000 4,000 పెట్టి అంతంత ఆ ట్యాగులు తీసుకోవడం అనవసరం అని చెప్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అదే ఇట్రారా ఇట్రా రాను కొడతావు నువ్వు. ఎంత ఇచ్చాడు మీ వాడు కొరియర్కి? నీకు తెలీదా? నేనెందుకు ఇవ్వాలరా నీకు డబ్బులు? నేనెందుకు ఇవ్వాలి? నువ్వు ఇవ్వవా? ఇట్రా తోడ పెట్టి